ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాగరాజు మద్దతుదారులంతా పెయిడ్ ఆర్టిస్టులే అన్న అనుమానం తమకుంది అన్నారు సాయికృష్ణ మామ నవరంగ్. ఎంత మంచివాడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. తమకు పోలీసులపై ఎలాంటి కోపం లేదన్న ఆయన ఒక మనిషిని మాయం చేయడం అత్యంత దారుణం అన్నారు. నాగరాజు వెనక మాఫియానే ఉందన్నారు. గారు అరెస్ట్ చేశారంటే నాగరాజు గారే కొన్ని చేపిస్తున్నారేమో. నాగరాజు గారు ముసుగులో కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీలు సెటిల్మెంట్లు చేపిస్తా దానికి సంబంధించిన వ్యక్తులనే పేమెంట్ ఇచ్చి ఈ రోజున బయటకు తీసుకొస్తున్నారేమో అని మాకు కూడా సమాచారం ఉంది సార్. కానీ ఒక వ్యక్తి నిందితుడని తెలిసిన తర్వాత కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇదేదో మాఫియా హస్తం ఉంది. ఇది సిట్టు విచారణలోనే ఇలాంటి విషయాలు కూడా తేల్తాయి సార్, అతి త్వరలో తేల్తాయని నా ఆలోచన ఉంది. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది నాగరాజు గారు ఈ పోలీసు వ్యవస్థలో ఇలాంటి పని చేస్తారని ఎవరూ అనుకోలేదు. మేము మొత్తం పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నించాల. కృష్ణలంక పిఎస్ పరిధిలో జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించామే తప్ప ఆయన చేసిన అక్రమాల గురించి మేము అడిగామే తప్ప మా ఓడిని తీసుకెళ్ళటం తప్పు కాదు, టార్చర్ పెడతాం కూడా తప్పు కాదు. ఒక విధంగా పోలీస్ డ్యూటీ పోలీస్ చేస్తుంది, కానీ మనిషిని కూడా మిస్ చేయటం అనేది చాలా పెద్ద నేరం. ప్రజలు అది గమనిస్తున్నారు తప్పనిడిచి వీళ్ళు ఏదో ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు, అది చేశారంటే మాత్రం అది అసలు చెల్లదు నాగరాజు గారి విషయం. కూటమి ప్రభుత్వంలోనే ఒక సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అన్నారు నవరంగ్. సాయికృష్ణ తల్లిని చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడంతోనే తమకు న్యాయం జరిగింది అన్నారు. చెమర్చిన కళ్లతో చంద్రబాబు తమను ఓదార్చారన్నారు నవరంగ్. సామాన్యుడికి న్యాయం జరగదనుకున్న చాలామందికి చెప్తున్నా, ఈ గవర్నమెంట్లో కంపల్సరీ సామాన్యుడికి నిరుపేదకు కూడా న్యాయం జరిగిద్ది. మా పోరాటం కూడా ఫస్ట్ నుంచి సాగించింది కూడా దాని గురించే. మేము 10 మంది ఉన్నాం కాబట్టి ఈరోజు పోరాటం చేసి రోడ్లెక్కాం, మాకు న్యాయం జరిగింది. మేము చంద్రబాబు గారికి కూడా చెప్పింది ఏంటంటే, సార్ మేము ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసాం, ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది మీ దృష్టికి. ఒక రిక్షావాడు, ఒక ఆటోవాడు, రోజువారీ కూలి పని చేసుకునేవాడు ఉంటాడు, వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు సార్? మాకు ఈ తల్లికి జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగకుండా మీరే చూడాలి సార్ అని రిక్వెస్ట్ చేశాం సార్.